అందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్నారు నాగవంశీ చైర్మన్ ఎర్రబోతు రమణ గారు. మరి ఈరోజున జోగి రమేష్ గారు ఏవైతే కామెంట్స్ చేశారో బీసీ కులానికి చెందిన ఇదిగా మరి ఆయన ఈ రోజున అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ఏం సార్ మరి ఈ రోజున జోగి రమేష్ గారు వ్యాఖ్యలు చేస్తున్నారు. నేను ఒక బీసీ గౌడు కులానికి చెందిన వ్యక్తిని, బీసీ కులాన్ని మొత్తం అనగజారే విధంగా కూటమి ప్రభుత్వ నాయకులు చేస్తున్నారని చెప్పి జోగి రమేష్ గారు మాట్లాడుతున్నారు. మరి ఏం చెప్తారు దాని మీద? అసలు ఏంటి అసలు ఈ జోగి రమేష్ అనే వ్యక్తి పూర్తి స్థాయిలో ఆ రోజున మీ ప్రభుత్వంలో మీ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు స్థానిక సంస్థ ఎన్నికల్లో 34% పోటీ చేసే అవకాశాన్ని 24% చేసినది వాస్తవా కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. నువ్వు బీసీలు ఉద్ధరిస్తావని చెప్తా ఉన్నావు. సాక్షాత్తు నీ కులస్తుడైనటువంటి గౌడ కులస్తుడైనటువంటి వాడిని, చిన్న పిల్లవాడిని మరి చంపేసినప్పుడు నీవు ఎక్కడికి వచ్చిందని చెప్పేసా అమర్నాథ్ గౌడ్ని. అలానే చాలామంది మరి నిన్న అప్పలరాజు, సిదిరి అప్పలరాజు మరి వాళ్ళ అబ్బాయి యాక్సిడెంట్ చేస్తే అతను ఎవరు? మరి బీసీ కులస్తుడు కదా, యాదవ్ కులస్తుడు కదా, వీళ్ళందరూ నీకు గుర్తు రాలేదా? మీ నాయకుడికి ఈరోజు గుర్తొచ్చిందా? మేము ఒకటే చెప్తా ఉన్నాం, మొన్న జరిగినటువంటి మీ ప్రభుత్వంలో మీ నాయకత్వంలో జరిగినటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో 34% రిజర్వేషన్లతో పోటీ చేయించాల్సింది 24%తో చేశారు. దానికి 16,000 చిల్లరు మరి బీసీ సోదరులు మరి పోటీ చేసే అర్హతను కోల్పోయినటువంటి దానికి ముందు మీరు మీ నాయకుడు క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రోజున తాడేపల్లి కొంపలో మీరందరూ చేరి బీసీలు ఉద్ధరిస్తాం, బీసీలకు న్యాయం చేస్తాం, బీసీలకు మేలు చేస్తామని చెప్పడం కాదు. బీసీలకు మేలు చేసినటువంటిది ఆనాటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, ఈనాటి మా లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఆ బీసీల పైన కక్ష సాధింపు చర్యలు చేసినటువంటి వాళ్ళు మీరు. బీసీలను ఆదుకునేది మేము, బీసీలకు మేలు చేసేది మేము. ఈరోజు బీసీగా నేను విజయవాడ నగరంలో 5 సార్లు కార్పొరేటర్గా, ప్రో లీడర్గా, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్గా చేస్తున్నటువంటిది ఇందుకు నిదర్శనం. అతి సామాన్య కార్యకర్తగా ఉండి అతి సామాన్య కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళని రాష్ట్ర స్థాయి నాయకత్వానికి గుర్తింపించినటువంటి తెలుగుదేశం పార్టీ. మేము ఒకటే చెప్తా ఉన్నాం, నిన్న మీరు ఓటమిని అంగీకరిస్తూ మీ నాయకుడు మీకు వార్నింగ్ ఇచ్చాడు. ఏమని చెప్పాడు? ఎక్కడైనా స్థానిక సంస్థల్లో టీడీపీ పార్టీ వాళ్ళు మీ మీద చేస్తే అక్కడ నామినేషన్ పడకపోతే మీకు ఎమ్మెల్యే సీటు ఎవరని చెప్పి మీకు ఇండైరెక్ట్గా బెదిరించాడు. మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడు. ఈ బీసీలలో ఉద్ధరిస్తానని చెప్పినటువంటి మీరు ముందు మీ నాయకుడు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడు, ఎమ్మెల్యే సీట్లో అంటున్నాడు. అసలు ఎమ్మెల్యే సీట్లలాగా ఎందుకండి? మీరు స్థానిక సంస్థ ఎన్నికల్లో మీకు దమ్ముంటే మెజార్టీ సీట్లు గెలిచే సత్తా మీకుంటే అంటున్నారు కదా, న్యాయబద్ధంగా పోలీసు అంతా చేసి ఎన్నికల కమిషనర్ సక్రంగా చేస్తే మెజార్టీ సీట్లు మేము గెలుస్తాము అని చెప్తా ఉన్నారు. పగటి కళలు కనొద్దని చెప్పి వైసీపీ వాళ్ళకి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. పగటి కళలు కనొద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. పగటి కళలు కనొద్దని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాజీ మంత్రివర్యులు, మాజీ శాసనసభ్యులు, మాజీ పార్లమెంటు సభ్యులు, మాజీ జిల్లా నాయకులకి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ ఎన్టీఆర్ జిల్లాలో మీకు ఎవరైనా సరే దమ్ముంటే, బీసీ నాయకులుగా చెప్పుకునే మీరు ఎవరైనా సరే ఉంటే, ఎన్టీఆర్ జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో, కూటమి నాయకత్వంలో మేము మరి పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ సిన్ని గారు కానీ, ఇక్కడ గద్దె రామ్మోహన్ గారు కానీ, మాకున్నటువంటి పెద్దలు కానీ, బీసీ నేతలు కానీ, నాగుల మీరా గారు, వెంకన్న గారు, అందరం కూడా, వర్ల రామయ్య గారు, అందరం కూడా ఎన్నికలకు వెళ్తాము. మీకు దమ్ముంటే మీరు గెలవండి. మేము చెప్తా ఉన్నాం, అప్పీల్ చేస్తూ ఉన్నాం. మేము చేసినటువంటిది మీరు 5 ఏళ్లలో చేయనటువంటి పని మేము 2 సంవత్సరాల 3 నెలల్లో చేసాం. మేము పూర్తి స్థాయిలో అన్నీ కూడా చేస్తూ ఉన్నాం, చేసాం కూడా. రాబోయే రోజుల్లో పోలవరం పూర్తి చేస్తాం, అమరావతిని నడిపిస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. ప్రజలకు అందుబాటు అయినటువంటి నాయకత్వాన్ని అందిస్తున్నటువంటి, పరిపాలన అందిస్తున్నటువంటి పార్టీ ఈ కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వం. వీళ్ళు ఏమాత్రం కూడా చేయలేరు. ఏదో చెప్పడం కోసం ఈ రోజున జోగి రమేష్ అనే వ్యక్తి రాజకీయ సమాధి అయిపోయాడు. జోగి రమేష్ ఒక ఆడపిల్ల గొంతు కోసాడు, ఒక ఆడపిల్లను మోసం చేశాడు. అవన్నీ కప్పిపుచ్చుకోవడం కోసం ఇన్ని రోజులు పారిపోయి ఎక్కడో ఉండి నిన్నేదో మరి షరతుతో కూడినటువంటి బెయిల్ వస్తే ఈరోజు ప్రెస్ మీదకి వస్తూ ఉన్నావు. నీకు ఇంకా చాలా ఉంది. నీ కోడలు, నీ కుటుంబం విషయంలో మేము మాట్లాడకూడదు కనుక నువ్వు ముందు అది చూసుకోరా బాబు. నీ కొడుకు విషయం చూసుకో, నీ కుటుంబ విషయం చూసుకో. తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడిని, లోకేష్ గారిని, కూటమి నేతల్ని విమర్శిస్తే నువ్వేదో మగడైపోతా ఉన్నావు. జోగి రమేష్ ఈ కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లాలో 0. ఇతని కోసం ఆలోచించాల్సిన పనే లేదు. అదే జోగి రమేష్ ఈ రోజున మాట్లాడుతున్నాడు అన్న. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు బీసీ కులానికి ఏదో 34% ఇచ్చాడో స్థానిక ఎలక్షన్స్ గురించి, అదే దమ్ము చంద్రబాబుకు ఉందా? నిజంగా అమలు చేసే దమ్ము చంద్రబాబుకు ఉంది. ఏదో తూతూ మంత్రంగా అమలు చేశాడు. ఈ అమలు చేయకుండానే పాలాభిషేకాలు చేయించుకున్నాడు చంద్రబాబు అని చెప్పి జోగి రమేష్ గారు మాట్లాడుతున్నారు. మరి మేము
చట్టసభల్లో కూడా 34%, 33% మహిళలకు ఇస్తామని చెప్పాం. బీసీ చట్టం కూడా అమలు చేస్తామని చెప్పాం. చట్టాన్ని తీసుకురావడం కోసం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు కూడా జరుగుతూ ఉన్నాం. మొన్న మా యువ నాయకులు లోకేష్ బాబు గారు చట్టం జరగకపోయినా సరే అసెంబ్లీ పార్లమెంట్లో 33% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తాం, మేము సీట్లు ఇస్తాము చెప్పినటువంటి ఘనత గొప్ప నాయకుడు లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు. మీరు ఇప్పుడు చెప్తా ఉన్నాం, మేము 34% స్థానిక సంస్థలు ఇస్తాం, అభ్యర్థులు నిలబెడతాం, గెలిపించుకుంటాం. అక్కడ కూటమి నాయకత్వంలో కూడా మేము వాళ్ళు షేర్ చేసుకుంటాం. దాంట్లో భాగంగా మేము పోటీకి వెళ్తాం. మీరు 2024లో ఎలాగైతే చిత్తుగా ఓడిపోయారో అలాగ ఓడిపోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి వైసీపీ పార్టీని హెచ్చరిస్తూ ఉన్నా. అంటే మరి ఈ రోజున స్థానిక ఎలక్షన్స్ వచ్చే తరుణంలో ఈ రోజున వైసీపీ నాయకులంతా గుమ్ముకూడి ఏదైతే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో కూడా మీటింగ్లో కూడా మాట్లాడుతూ స్థానిక ఎలక్షన్స్ రాబోతున్నాయి, వీళ్ళంతా అధికారంలో ఉన్నారు, అధికార దాహం కోసం ఎంతకైనా దిగజారిపోతారు, అందరూ యుద్ధం చేయడానికి సిద్ధం కండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అని నిజంగా ఆ విధంగా జరుగుతుందంటారా? ఈ రోజున గత ప్రభుత్వంలో మరి లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది, ఇప్పుడున్నటువంటి లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది, గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఎంతవరకు గౌరవం ఉంది, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు ఎంతవరకు గౌరవం ఉందన్నది ప్రజలు బేరీ చేసుకుంటూ ఉన్నారు. ఆ రోజున స్థానిక సంస్థ ఎన్నికల్లో నామినేషన్ తెలుగుదేశం వాళ్ళు వేయడానికి కూడా ఇబ్బంది కలిగించి దౌర్జన్యాలు చేసి మాచర్లలో విజయవాడలో ఉన్నటువంటి ఆనాటి మరి మా నాయకులైనటువంటి బొండ ఉమామహేశ్వరరావు గారిని, బొద్ద వెంకన్న గారి పైన దాడి చేపించింది ఎవరు? మీ ఎమ్మెల్యేగా ఉన్నతను కాదా? మీ ప్రభుత్వంలో జరగలేదా? అలానే కడపలో జరగలేదా? కర్నూలులో జరగలేదా? అనంతపురంలో, రాయలసీమ జిల్లాలో ఎవరిని మీరు నామినేషన్ వేయించారు? ఎక్కడ చేయించారు? వేసిన వాళ్ళని బెదిరించి వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించి వాళ్ళ కుటుంబ సభ్యుల మీద దాడులు చేసి బౌలింగ్ బూజుల దాకా రాకన్నా మరి రౌడీజం చేసి రిగ్గింగ్ చేసినటువంటి వ్యక్తులు మీరు ఈరోజు నీతులు మరి దేయాలు వేదాలు వలించేటట్టు ఉంది కనుక అవన్నీ కూడా ఏమీ లేదు. వాళ్ళ ఉనికిని కోసం, వాళ్ళ పార్టీ ఉనికి కోసం నిన్న తాడేపల్లి ప్యాలెస్లో వాళ్ళ మీటింగ్ పెట్టుకున్నారు. క్లియర్ కట్గా ఆయన భయపడుతూ ఈ రోజున మరి మీరు నామినేషన్ ఎక్కడైనా ఏకగ్రహం అయితే మీకు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వనని చెప్తా ఉన్నాడు. అంతకంటే సిగ్గుసేట్ అని చెప్పేసి అడుగుతా ఉన్నా. మీకు అసలు బుద్ధి లేదని అడుగుతా ఉన్నా. మీరు నామినేషన్ వేయకపోతే బాధపడాలి తప్ప ఎక్కడో నామినేషన్ భయపడి నాకెందుకులే బాబు అంటే మీకు సీట్ ఇవ్వాలని అన్నప్పుడు మీరు అడగలేరని చెప్తా ఉన్నా. మరి నీ పులివెందుల్లో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి ఓడిపోయినటువంటి దానికి నైతిక బాధ్యత నువ్వు నీకు 20 రోజులు సీట్ ఇవ్వకూడదా? మరి నీ కడప జిల్లా నీ పులివెందుల్లో మరి స్థానిక సంస్థ ఎన్నికల్లో మరి 2 దగ్గర జరిగితే బై ఎలక్షన్లో 2 చోట తెలుగుదేశం గెలిచింది. ఎమ్మెల్సీలు రాయలసీమలో జరిగితే నీ పులివెందుల నియోజకవర్గంలో ఎమ్మెల్సీగా మరి తెలుగుదేశం బిడ్డెకి రవి గారు వాళ్ళ ఫ్యామిలీ గెలిచారు కనుక దీనికి సమాధానం జగన్ చెప్తారా? మరి వైసీపీ పార్టీ చెప్పిద్దా? మీ రాష్ట్ర నాయకత్వం చెప్పిద్దా అని చెప్పి సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల్లో విజయ డంకా మోగిస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఉండాలని చెప్పి కూడా వాళ్ళని కోరుతా ఉన్నా.